మీకు వ్యూస్ ఆర్ సబ్స్క్రైబర్స్ రావట్లేదని అనుకోండి. దాని అర్థం మీ యూట్యూబ్ ఎస్ఈఓ బాలేదని ఏం కాదు. జస్ట్ మీకు తెలియకుండా చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల వ్యూస్ స్టక్ అవుతున్నాయి. అప్లోడ్ చేసిన వెంటనే 10-20 వ్యూస్ చేస్తే ఎవరికైనా బాధేస్తుంది. ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ చేస్తారు కదా. మీ ఎగ్జాక్ట్ రియాక్షన్ ఇదే నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పే 5 మిస్టేక్స్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఇది చేంజ్ చేసుకున్న తర్వాతనే మీకు మంచి ఛానల్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. నెంబర్ 1, డోంట్ అప్లోడ్ ఇన్ పబ్లిక్. పబ్లిక్ ఆప్షన్ లో ఎప్పుడు కూడా అప్లోడ్ చేయొద్దని చాలా పెద్ద క్రియేటర్స్ అయితే మీకు చెప్పే ఉంటారు. అవి మీరు కూడా చూసే ఉంటారు, అలానే ఇగ్నోర్ కూడా చేసి ఉంటారు. కానీ ఇది మాత్రం పచ్చి నిజం. మీరు అన్లిస్టెడ్ లో ఆర్ ప్రైవేట్ లో పెట్టి మాత్రమే వీడియోని అప్లోడ్ చేయాలి. దీని వల్ల నీకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, కాపీరైట్ ఆర్ రీజ్డ్ కంటెంట్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. 2, నీ ఛానల్లో వ్యూస్ పెరగడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నువ్వు అన్లిస్టెడ్ లో పెట్టి బేసిక్ గా అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ నీ వీడియోని అనలైజ్ చేస్తుంది. ఆ తర్వాత నీకు చెప్తుంది కాపీరైట్ ఇష్యూస్ ఏం లేవు, నువ్వు పబ్లిష్ చేసుకో అని చెప్పి. ఆ టైంలో నువ్వు పబ్లిష్ చేసుకుంటే అసలు నీ వీడియో ఏంటి, దేనికి రిలేటెడ్ అని అన్ని చెక్ చేసుకొని వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళకి పుష్ చేస్తుంది. దానివల్ల నీకు వ్యూస్ అవి పెరుగుతాయి, కాపీరైట్ ఇష్యూస్ అనేవి పడకుండా ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ అనలైజ్ చేస్తుంది. రెండోది, డోంట్ డిలీట్ యువర్ వీడియోస్ని డిలీట్ చేయొద్దని చెప్పి చాలా మంది చెప్తారు. కానీ వ్యూస్ అనేవి సరిగ్గా రావట్లేదని చెప్పి మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తారు. డిలీట్ చేసేసి అలాగే ఊరుకోకుండా మళ్ళీ దాన్ని మీరు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తారు, రీఅప్లోడ్ చేసే ప్రయత్నం. ఇలాంటివి ఏమి మీరు చేయకూడదు. అలాంటివి చేసినప్పుడు మీ ఛానల్లో ఉన్న వ్యూస్ కూడా పోతాయి. అదేంటి, వీడియోస్ అనేవి డిలీట్ చేసుకోవచ్చు కదా, అందుకే కదా మనకు ఆప్షన్ ఇచ్చాడంటే, అవును అందుకే ఇచ్చాడు ఆప్షన్ అనేది. నువ్వు ఎన్ని వీడియోస్ అయినా డిలీట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ పర్ ద యూట్యూబ్ పాలసీస్ ప్రకారం ఏంటి అంటే, ఎక్కువగా డిలీట్ చేయడం వల్ల అది నీ గ్రోత్ మీద, నీ ఛానల్ మీద ఇంపాక్ట్ అవుతుంది. మానిటైజేషన్ కి వాటికి ఎలాంటి రిస్క్ ఉండదు, కానీ గ్రోత్ ఆగిపోతుంది అనమాట. నెక్స్ట్ మూడోది ఏంటంటే, డోంట్ ప్రమోట్ ద షార్ట్స్ యాక్చువల్గా మీరు ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకటి, వాట్సాప్ స్టేటస్ లో పెడతారు. 2, వేరే ఛానల్ యొక్క కమెంట్స్ లో పెడతారు. ఆ 2 కూడా మీరు అర్జెంట్ గా మానేసుకోవాలి. ఒకటి, వాట్సాప్ స్టేటస్ లో ఎందుకు పెట్టకూడదు అంటే, నువ్వు వన్స్ అప్లోడ్ చేసిన వెంటనే దాన్ని తీసుకెళ్లి వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం వల్ల, సపోజ్ నువ్వు వాట్సాప్ లోని స్టేటస్ పెట్టగానే ఒక 30 మెంబర్స్ చూసారు అనుకుందాం ఆ స్టేటస్ ని, జస్ట్ తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి ఒక 16 మెంబర్స్ వరకు చూసారు అనుకుందాం. జస్ట్ ఏదో నీకు ఏం చేస్తారంటే, మన ఫ్రెండ్స్ వరకు వాళ్ళకి అంత టైం ఉంది చూడడానికి, లైక్ కొట్టేసి ఒక కమెంట్ ఏదో పెట్టేసి వెనక్కి వచ్చేస్తారు. యూట్యూబ్ వీడియో పూర్తిగా చూడరు. యాక్చువల్గా ఫస్ట్ చూసేటటువంటి మెంబర్స్ ఎప్పుడైతే పూర్తిగా చూస్తారో ఆ తర్వాతనే నెక్స్ట్ మెంబర్స్కి పుష్ అవుతుంది. సో ఫస్ట్ 16 మెంబర్సే నీకు సరిగ్గా వీడియో చూడకుండా లైక్స్ అయితే వచ్చేస్తాయి, కానీ వీడియో మొత్తం చూడకుండా వెనక్కి రావడం వల్ల నెక్స్ట్ చూసేటటువంటి వాళ్ళకి అసలు పుష్ అవడమే మానేస్తుంది. మీరు గుర్తు పెట్టుకోండి, మీరు అప్లోడ్ చేసేసిన 30 మినిట్స్ వరకు మీరు చూడకుండా ఎవరికి పంపించకుండా ఉంటే అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ కంటెంట్ కావాలి కాబట్టి చక్కగా వీడియో మొత్తం చూస్తారు, అదే కరెక్ట్. రెండోది, మనం ముందు నుంచి చేసేవాళ్ళం అంటే వ్యూస్ పెరగడానికి, లైక్స్ పెరగడానికి, సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఏం చేసేవాళ్ళం, వేరే ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్ లింక్ని ప్రొవైడ్ చేసేవాళ్ళం. బట్ అది ఇప్పుడు కంప్లీట్లీ అగైనిస్ట్ ద కంపెనీ, యూట్యూబ్ పాలసీస్ అండి. ప్లీజ్ అలా చేయకండి, ఛానల్ పోయే అవకాశం ఉంది. ఐ నీడ్ టు మెన్షన్ దిస్. ఏదో మిమ్మల్ని భయపెట్టేయాలని కాదు, ఇప్పటి వరకు చేస్తుంటే ఇట్స్ ఓకే, డోంట్ వరీ. బట్ నెక్స్ట్ టైం నుంచి అలాంటివన్నీ ఇగ్నోర్ చేసేసేయండి. మీకు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలాంటివి ఇగ్నోర్ చేసినప్పుడు. నాలుగోది ఏంటంటే, ఆఫ్టర్నూన్ టైమ్స్లో మీరు అప్లోడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే, వన్స్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోగానే దాని రిజల్ట్ కోసం కొంచెం ఆత్రమో ఏంటో తెలీదు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అని చూసుకోకుండా అప్లోడ్ చేస్తాము. అలా కాకుండా ఈ వైటీ స్టూడియోస్లోకి వెళ్ళారంటే మీకు అక్కడ అనలిటిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్తే ఆడియన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆడియన్స్లోకి వెళ్ళారంటే మీకంటూ ఒక చార్ట్ ఉంటుంది. అందులో మళ్ళీ మీరు ఆఫ్టర్నూన్ ఉన్నవి ఏం పట్టించుకోకండి. ఈవినింగ్ టైమ్స్లోనే టాప్ టైం ఎప్పుడుందో చూసుకొని, అంటే థిక్ పర్పుల్ కలర్లో ఉంటుంది టాప్ టైమింగ్స్లో, ఆ టైమింగ్స్లో అప్లోడ్ చేయండి. నేను పర్సనల్గా నువ్వెప్పుడు అప్లోడ్ చేస్తా అంటే, నేను 5 to 6 మధ్యలో ఎగ్జాక్ట్గా వీడియో అప్లోడ్ చేస్తాను. ఎప్పుడు కూడా 6 దాటిన 5 ముందైనా సరే నేను ఎప్పుడు వీడియోని అయితే అప్లోడ్ చేయను ఈ మధ్య కాలంలో. అండ్ అది చాలా బాగా నాకైతే వర్కౌట్ అయింది. ఇంకా ఐదోది ఏంటి అంటే, ఇన్కన్సిస్టెన్సీ. ఇది యాక్చువల్గా ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, డైలీ అప్లోడ్ చేయకపోవడం అని చెప్పి మీకు బాగా తెలుసు. అందులో మళ్ళీ ఏంటంటే, ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేయడం, రేపు మళ్ళీ ఈవినింగ్ అప్లోడ్ చేయడం, ఆ తర్వాత ఒక రోజు వదిలేయడం, ఆ తర్వాత మళ్ళీ తర్వాత రోజు 2, 3 ఒకేసారి అప్లోడ్ చేయడం, దీన్ని బేసిక్గా ఇన్కన్సిస్టెన్సీ అంటారనమాట. సో ఇక్కడ నువ్వు 2 డేస్ 3 డేస్ వీడియోలు డైలీ అందించేసినంత మాత్రాన్ని నీకేం గ్రోత్ పెరిగిపోదు. ఒక్క వీడియో అయినా పర్వాలేదు. ఈరోజు ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసావంటే, రేపు మళ్ళీ ఈవినింగ్ అదే టైంలో ఇంకొక వీడియో అప్లోడ్ చేయాలి. అంటే ఎగ్జాక్ట్ సెకండ్స్, మినిట్స్తో సహా అవసరం లేదు. 5 to 6 మధ్యలో నేను అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదా, నేను అదే కన్సిస్టెన్సీ ఫాలో అవుతాను. ఈ రోజు పెట్టానంటే ఈవినింగ్ 6కి, రేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి ఈవినింగ్ 6కి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ ఆ తర్వాత రోజు గ్యాప్ ఇస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 5 to 6 మధ్యలోనే పెడతాను. ఒక్కసారి కన్సిస్టెన్సీని లైన్గా ఫాలో అవ్వండి, మీకు ఛానల్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది ఫర్ షూర్గా. ఎందుకంటే యూట్యూబ్కి ఐడియా వస్తుంది మీరు ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తున్నారు అనేది. సో తద్వారా మీకు కూడా ఆ యొక్క పుషింగ్ అనేది ఇస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. డెఫినెట్గా ఇదైతే బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇలాంటి ఎఫెక్టివ్ టిప్స్, అలానే ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి ఒక్క వీడియో కూడా షార్ట్స్ వైరల్ అవ్వడానికి మాత్రమే చేస్తూ ఉంటాను.